విజయవాడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ కాపునాడు రసభాసగా మారింది. కాపుల రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో గందరగోళం నెలకొంది. మీటింగ్లో రఘువీర మాట్లాడుతుండగా వేదికపై రంగా ఫోటో లేదంటూ కొందరు నినాదాలు చేశారు. రఘువీర ప్రసంగానికి అడ్డు తగిలారు. కార్యకర్తలకు సర్ది చెప్పేందుకు రఘువీర ప్రయత్నించారు. మీడియా అటెన్షన్ కోసమే కొందరు హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. గందరగోళంతో సభ వాయిదా పడింది. కాపు రిజర్వేషన్ల సభలో గందరగోళానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, కేవలం రంగా ఫోటో పెట్టలేదనే కారణమా లేక ఇంకే కారణంతో కాపు రిజర్వేషన్ సభలో ఇంత గందరగోళ పరిస్థితులు దారితీశాయి? విజయవాడ కాంగ్రెస్ కాపు సెల్ ఆధ్వర్యంలో ఈ మినీ కాపునాడు కార్యక్రమం నిర్వహించారు. ప్రధానంగా కాపులను బీసీలో చేర్చాలనే అంశం మీద ఈ సమావేశం ఏర్పాటైంది. కృష్ణా జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి వచ్చిన ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు. అయితే వేదిక మీద రంగా విగ్రహం రంగా ఫోటో ఏమీ ఏర్పాటు చేయకపోవడంతో వచ్చిన కార్యకర్తల్లో కానీ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కొంతమంది ఆగ్రహానికి గురయ్యారు. కాపుల అభివృద్ధికి కానీ కాంగ్రెస్ పార్టీ మరోసారి గతంలో అధికారంలో రావడానికి కానీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కానీ రంగా చాలా సేవలు చేశారని ఆయన ఫోటోలు లేకుండా ఈ సభ నిర్వహించడం పట్ల వాళ్ళ ఆందోళన వ్యక్తం చేసి రఘువీర ప్రసంగాన్ని కూడా అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత కూడా చోటు చేసుకుని ఇరు వర్గాలు కూడా తోపులాట కూడా దిగాయి. అయితే వెంటనే రఘువీరారెడ్డి కూడా దీన్ని సర్ది చెప్పి వేదిక మీద రంగా ఫోటోను ఏర్పాటు చేయడంతో తిరిగి సభ మళ్ళీ కొనసాగింది. శ్రీకాంత్, అయితే మొత్తం మీద వివాదం సద్దుమణిగినట్లే భావించొచ్చా? రంగా ఫోటోను ఏదైతే వేదిక మీద మరోసారి ఏర్పాటు చేయటం, అదే విధంగా నిర్వాహకులు ఈ పని ఒత్తిడిలో పడి రంగా ఫోటోను మర్చిపోయారే తప్ప ప్రజల గుండెల్లో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రంగాన్ని ఎప్పుడు మర్చిపోలేదని రఘువీరారెడ్డి కార్యకర్తలు చెప్పడంతో ఈ సభ మరోసారి కొనసాగింది ఆ తీవ్ర గందరగోళం అనంతరం.